తణుకుని ఆదికవి నన్నయ్య గారి పుట్టిన ప్రాంతం అంటారు. తణుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాకెట్ ఇంధనం తయారు చేసిన ప్రాంతం. అలాగే ఇలాంటి ప్రాంతంలో కనీసం మనకి 100 పడకల ఆసుపత్రి లేదు. అలాగే నదిని పూర్తి చేసి వీళ్ళు రోడ్లు వేసేసుకుంటున్నారు మన తణుకు ప్రాంతంలో. అంటే ఒక నదికి సంబంధించిన కాలువను పూర్తి చేసి, అంటే ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని చెప్పి నా దగ్గర ఒక తెలంగాణ రైతు అంటే, ఈ రోజున నదికి సంబంధించిన కాలువల్ని పూర్తి చేసి కాలువల్ని పూర్తి చేసి రోడ్లు వేసుకుంటున్న తెలుగుదేశం నాయకుల్ని ఎంత తిట్టినా తక్కువ తెలుగుదేశం నాయకులు. నేను కోరుకుంటుంది మనకి సంబంధించి ఏ మూలకెళ్ళినా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ బాగుండాలి. నేను మనకి తణుకుకి సంబంధించి ముఖ్యంగా మన అత్తిల్లో ఘనస్వాగతం పలికిన అత్తిల పోరాటేతలు ఘనస్వాగతం పలికిన అత్తిల్లో 100 పడకల ఆసుపత్రిని 9 నెలల్లోపు జనసేన ప్రభుత్వం రాగానే 9 నెలల్లో ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటాం. 2 సంవత్సరాల లోపు 18 నెలల లోపు ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలంటే తెలంగాణ నాయకులకి మహా అసూయ. వాళ్ళు మన గోదావరి జిల్లాలను చూపించి పచ్చటి గోదావరి గలగలపారే గోదావరి పచ్చటి పంట పొలాలని చెప్పి ఈరోజు గోదావరి పాడుతుంటే నీళ్లు లేకుండా మనం తాగడానికి ఇబ్బంది పడతా ఉన్నాయి. అలాంటి గోదావరికి తాగునీటి సౌకర్యం 18 నెలల్లో అన్ని గ్రామాలకి కల్పించే బాధ్యతను. అలాగే తెలుగుదేశం మీద విసిగేంటంటే, ఇప్పుడు నేను లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం నాకు. అక్కడున్న ఆడపడుచులు క్షేమంగా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. నేను ఒక వార్త నేను విన్నాను, తర్వాత కనుక్కుంటే తెలుగుదేశం, ఇప్పుడు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకుని. నేను ఉదాహరణ ఊహించుకోండి, అలాంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక పోలీస్ ఎస్ఐని, బయటికి రాకూడదు డ్యూటీ చేస్తున్న పోలీస్ ఎస్ఐని గృహ నిర్బంధం పెట్టాడు అంటే చట్టాలు పనిచేయట్లేదు, ముఖ్యమంత్రి చాలా బలహీనమైన వ్యక్తిని, మీ సొంత ఎమ్మెల్యేలే వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి ఏమి చేయలేకుండా చేత కాకుండా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలని తన్ని తగలేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితిగా చేయాలి. మీరు చట్టసభల్లోకి రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పిన వ్యక్తులు మీరు పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, పిచ్చి వేషాలు వేస్తుంటే వీళ్ళ మీద కంట్రోల్ లేదు ముఖ్యమంత్రి గారి. ఇలాంటి తెలుగుదేశంతో మనం పొత్తుంట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేకలాగా మే అని చెప్పి అరుపులు. ఎంతసేపు కూర్చోబెట్టి మేకలాగా అరవటం కాదు, కొంచెం రీజన్ అండ్ లాజిక్ వాడండి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం నాయకులేమో కాకిలాగా అరుస్తూ ఉంటారు, వీళ్ళేమో మేకలాగా మే అని చెప్పేసి ఎంతసేపు మీ ఇద్దరు కలిసి మా మీద పట్టమే ఏదో వేడుపు. ఎంతసేపు మూడో వాడు రాకూడదా రాజకీయాలకు? మీ ఇద్దరే కూర్చోవాలా? మూడో వాడు రావద్దా రాజకీయాలకు? ఏం మాట్లాడతారా? నేను నీళ్లు ఎక్కడైనా సరే చాలా